ఫ్రెండ్స్ నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ వేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ విషయం తెలుసో లేదో మనకి ఏఎల్పీకి సంబంధించి లాస్ట్ డేట్ అయితే 16తో ఎండ్ అవుతుంది. ఇంతవరకు ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి లాస్ట్కి వెళ్ళే కొద్దీ పేమెంట్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం ముందే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంతవరకు ఏమైనా నోటిఫికేషన్స్ గురించి తెలియనట్లయితే మన ఛానల్లో అన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. ఈ వీక్లో రిలీజ్ అయినాయి కానీ లేదా ఈ మంత్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఎంతవరకు చూడనట్లయితే ఒకసారి చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి అయితే రావడం జరిగింది. ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2023. ఇక 2023 అని ఎందుకు ఉందంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. బట్ కాకపోతే మనకి డేట్స్ అనేవి పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి మీకైతే మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇదేంటే టెక్ మెన్ అండ్ ఉమెన్ వేకెన్సీ మనకి డేట్స్ అనేవి పోస్ట్పోన్ కావడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో మన ఛానల్లో వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మళ్ళీ ఈ వీడియో కూడా మీకు రీచ్ అవ్వాలని చెప్పి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇండియన్ ఆర్మీ 63rd SSC టెక్ మెన్ అండ్ ఉమెన్ వేకెన్సీ. మీ అందరికీ తెలిసిందే ఈ నోటిఫికేషన్ వచ్చేసి 19/12/2023 మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అండ్ మనకి అప్డేట్స్ అనేవి కూడా చేంజ్ అయ్యాయి. అండ్ ఈ అప్డేట్స్ సంబంధించి మళ్ళీ వీడియో అయితే మనం చేస్తున్నాం. చూడండి మనకి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇండియన్ ఆర్మీ హ్యాస్ అనౌన్స్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్ మెన్ అండ్ ఉమెన్ వేకెన్సీస్. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వేకెన్సీ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కెన్ రీడ్ ద నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇండియన్ ఆర్మీ నుంచి టెక్ మెన్ అండ్ ఉమెన్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ సరిపోతుందో, ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోవాలని అయితే క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు తెలిసిందే. డేట్స్ అనేవి పోస్ట్పోన్ అయ్యాయని చెప్పాను కదా, ఓల్డ్ డేట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవి వచ్చేసి మనకి ఓల్డ్ డేట్స్ అండి 20/12/2023 నుంచి 18/1/2024 వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ డేట్స్ అనేవి ఇప్పుడు ఎక్స్పాండ్ అయితే అయ్యాయి, అంటే మీ పోస్ట్పోన్ అయితే అయ్యాయి. అది ఏ విధంగా అంటే 23/1/2024 నుంచి 21/2/2024 వరకు మనకి ఇంకా టైం అయితే ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మనకి లేట్ అయితే అవ్వలేదండి. బట్ లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పేమెంట్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాలు అండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అది ఎవరికి ఏంటనేది మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇంతవరకు చూడనట్లయితే ఒకసారి చూడండి. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు. క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ డిగ్రీ ఇంజనీరింగ్ మీన్స్ బీటెక్లో మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేసినా మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి క్లియర్గా ఇచ్చారండి. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మీద జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఆ ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయండి ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇక్కడ చూడండి మనకి 300 పైగా ప్లస్ 350 పైగా మనకి వేకెన్సీతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ టెక్ మెన్ వచ్చేసి 350, టెక్ ఉమెన్ వచ్చేసి 29 వేకెన్సీ అండి. అండ్ టెక్ SSC వచ్చేసి మనకి 1 అండ్ టెక్ నాన్ టెక్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఒకసారి నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి అని అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ ఎందుకు చదవమంటున్నారంటే మీరు ఈ నోటిఫికేషన్ చదవడం వల్ల మీకైతే శాలరీ డీటెయిల్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఫస్ట్ మీకు తెలుస్తాయండి. దానివల్ల మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సింపుల్గా అవుతుంది. కాబట్టి మీరైతే ఫస్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చెక్ చేసుకోండి. దానివల్ల మీకు డేట్స్ అనేవి ఒకసారి చేంజ్ అయ్యాయంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోలేరు. కాబట్టి డేట్స్ అనేవి ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. అంటే చూడండి మనకి అప్లై ఆన్లైన్. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఇక్కడ నేను వైలెట్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడైతే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్ ఎవరైతే చదవాలనుకుంటారో అంటే మీకు శాలరీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఇలా చెప్పాను కదండి. ఇవి ఎవరైతే చదవాలనుకుంటారో వారైతే ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను రెడ్ మార్క్తో అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీకు డౌన్లోడ్ చేసి మరి చూపిస్తాను. ఒకసారి మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుందండి. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన నోటిఫికేషన్ అండ్ నేనైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. ఇక్కడ నాకు ఈ విధంగా మొబైల్లో అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే మీ మొబైల్లో అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అండి. ఎవరైతే ఇంతవరకు మన వీడియో చూడలేదో వారైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో ఎవరైతే అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటారో వారికైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా ఏంటనేది ఇక్కడ చెప్తాను. ఒకసారి చూసినట్లయితే చూడండి, మనకి అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి వైలెట్ మార్క్తో లింక్ అయితే ఇచ్చారు కదా, అక్కడ మీరు క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయడం వల్ల మీకైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ మీరైతే అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మనకి ఇండియన్ ఆర్మీకి నుంచి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఇంతవరకు చూడనట్లయితే ఒకసారి చూడండి. అండ్ మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే అందిస్తాను. అండ్ మీరు అందరూ అయితే ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి మన ఛానల్. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.